వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. పచ్చకామర్లు అనేటివి అంత ప్రాణాంతకరమైన వ్యాధ? పచ్చకామర్లకు అసలు ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి? పచ్చకామర్లు వస్తే చాలామంది ప్రాణాలు పోయేంత ప్రమాదం అని భయపడిపోతూ ఉంటారు. కానీ దీనికి స్టార్టింగ్లోనే దీన్ని కనుక గుర్తిస్తే మంచి ట్రీట్మెంట్ తోటి మనం దాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి వచ్చిన డాక్టర్ భరద్వాజ్ గారు. మరి వారితో మాట్లాడి ఆ ట్రీట్మెంట్ విధానాలు ఏంటి, దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అన్నది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం రీసెంట్గా చూసాము సూర్యకిరణ్ గారు, డైరెక్టర్, ఆయన ఈ పచ్చకామర్ల వ్యాధితోనే చనిపోయారు అనేసి ఒక న్యూస్ అయితే చూసాం. నిజంగా ఈ పచ్చకామర్లు అనేటివి అంత ప్రమాదకరమైన వ్యాధ? సో పచ్చకామర్లు ప్రమాదకరమా అంటే అది మనం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర పచ్చకామర్లు కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్గా పచ్చకామర్లు వచ్చిన వెంటనే ఎవరు డైరెక్ట్గా హోమియోపతికి రారు. బాగా కాంప్లికేట్ అయిపోయి ముదిరిపోయిన తర్వాత వస్తారనమాట. ఒక 100 కేసులు వచ్చాయండి పచ్చకామర్లు. దాంట్లో 95 మంది ఏం చేస్తారంటే పచ్చకామర్లు వచ్చిన వెంటనే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఒక వంశపారంపర్యంగా వచ్చిన ఆయుర్వేదిక్ డాక్టరు, లేకపోతే ఇంటి పక్కన ఉన్న డాక్టరు. సో మెయిన్గా ఈ ఆయుర్వేదిక్ డాక్టర్కి వెళ్ళడం వల్ల ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర పచ్చకామర్లకి మందు ఉంది అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క పచ్చకామర్లకి ఒకటే మందు ఇస్తారు. పచ్చకామర్లు అనేది ఒక సిమ్టమ్, అది ఒక డిసీజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ అనేది ఒక సిమ్టమ్, అది డిసీజ్ కాదు. ఫీవర్ అనేది సింపుల్ ఎండలో తిరగడం వల్ల రావచ్చు, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ వల్ల రావచ్చు, పెద్ద హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేకపోతే చిన్న కోల్డ్ వల్ల రావచ్చు. సో ఫీవర్ అనేది ఒక సిమ్టమ్ అనమాట. ఈ పచ్చకామర్లు లేకపోతే జాండీస్ అనేది ఒక సిమ్టమ్. దీని వెనకల ప్యాథాలజీ ఏదన్నా ఉండొచ్చు. సో మెయిన్గా మనం తీసుకుంటే 3 రకాల ప్యాథాలజీ ఉంటుంది అనమాట. ఒకటి ప్రీ హెపాటిక్ కండిషన్స్ అంటాం, హెపాటిక్ కండిషన్స్ అంటాం, పోస్ట్ హెపాటిక్ కండిషన్స్ అంటాం. ప్రీ హెపాటిక్ కండిషన్స్ అనుకోండి, ప్రీ హెపాటిక్ కండిషన్స్లో ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయంటే బ్లడ్ తగ్గిపోవడం, అనీమియా ఉండడం, ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ అనీమియాస్, సో ఇన్ఫెక్షన్స్ లైక్ మలేరియా లేకపోతే డెంగీ, ఇవన్నిటి వల్ల బ్లడ్ తగ్గిపోయి ఇది పచ్చకామర్లుగా కన్వర్ట్ కావచ్చు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, అది ఫీవర్ వచ్చినా, లేకపోతే మలేరియా వచ్చినా, లేకపోతే డెంగీ వచ్చినా, లేకపోతే ఇంకా అనీమియా ఏదో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చినా వీళ్ళు ఒకటే మంది అవి పనిచేయవు. ఇది ప్రీ హెపాటిక్ కండిషన్స్. ఇంకా హెపాటిక్ కండిషన్స్లోకి వచ్చేప్పటికి మెయిన్గా ఏమొస్తుందంటే ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటాం. మనం హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, సి, డి, ఈ అంటారు చూసారా. సో ఇవన్నీ హెపాటిక్ కండిషన్స్కి వస్తాయి. అదేవిధంగా ఆల్కహాలిక్ సిర్రోసిస్, ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల చనిపోవడము, సిరోసిస్గా మారడము. అదేవిధంగా మోర్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఫ్యాటీ లివర్స్, ఇవన్నీ హెపాటిక్ కండిషన్స్ అంటాం అనమాట. సో వాళ్ళకి ఇర్రిలవెంట్ అది ప్రీ హెపాటికా, పోస్ట్ హెపాటికా, ఇన్ఫెక్షన్ వల్ల వీళ్ళు ఒకటే మందిస్తూ ఉంటారనమాట. అదేవిధంగా పోస్ట్ హెపాటిక్ అంటే లివర్ దాటిన తర్వాత మెయిన్గా బైల్ స్టోన్స్ కానీ, లేకపోతే బైల్ డక్ట్స్ ఉంటాయి, మన లివర్లోంచి కొన్ని పైప్స్ బయటకు వస్తుంటాయి అనమాట. అవి అబ్స్ట్రక్ట్ కావడం. ఎందుకు అబ్స్ట్రక్ట్ అవుతాయి, ఏదైనా స్టోన్ ఫామ్ కావడము, లేకపోతే ఒక ట్యూమర్ ఫామ్ కావడము, ఒక ఇన్ఫెక్షన్ ఫామ్ కావడము, దీనివల్ల అబ్స్ట్రక్ట్ అవుతాయి అనమాట. ఇవన్నీ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు, లేకపోతే పోస్ట్ హెపాటిక్ కండిషన్స్ అంటారు అనమాట. సో వీళ్ళు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఏది వచ్చినా ఒకటే చెట్టు మంది ఇస్తారు. సో ఇది ఒక సిమ్టమ్లో జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు కన్నా జాండీస్ సిమ్టమ్స్ ఉంటే ఎస్పెషలీ సో యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకైతే ఇమ్మీడియట్గా ఒక క్వాలిఫైడ్ పర్సన్, ఆయుర్వేదిక్ డాక్టరే ఉండొచ్చు కానీ చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏదో ఇంటి దగ్గర ఏదో పాతగా నాటు వైద్యము వంశపారంపర్యంగా వచ్చే వైద్యం, వీళ్ళకి అసలు ఈ ప్యాథాలజీ తెలీదు, అనాటమీ తెలీదు, ఫిజియాలజీ తెలీదు, ఏది వచ్చినా ఒకటే మంది. ఇది మనం మెయిన్గా చూసే ప్రాబ్లం అనమాట. ఎప్పుడైతే జాండీస్ని నెగ్లెక్ట్ చేస్తామో అది సీరియస్గా మారే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మెడిసిన్స్ ప్రకారం ఏ టైప్ ఆఫ్ జాండీస్ అయినా మోస్ట్లీ సో వీళ్ళలో ఏముంటుందంటే, సినిమా వాళ్ళలో ఎక్కువ ఏముంటుందంటే ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు మల్టిపుల్ విమెన్తో కాంటాక్ట్ ఉండొచ్చు. ఇంతకంటే ఇంకో రీజన్ ఏంటంటే వీళ్ళు అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తుంటారు, ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటారు. సో చల్ల ఫుడ్ తినడము, కొంచెము హైజెనిక్గా లేని ఫుడ్ తినడము. షూటింగ్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది, అక్కడి నుంచి వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు. నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఆల్కహాలిక్. సో సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కాదు, వేరే వాళ్ళు కూడా తీసుకుంటారు. సో సినీ ఫీల్డ్ వాళ్ళకి ఆ పేరు వచ్చిందనమాట. సో ఆల్కహాల్ తీసుకునే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.
చాలామంది మా ఫ్రెండ్స్ గానీ, మా ఫ్రెండ్సే ఉన్నారు డాక్టర్సే వాళ్ళు గూడా. అదేవిధంగా పేషెంట్సు వాళ్ళకి తెలుసు చాలా సార్లు లివర్ ప్రాబ్లమ్ వచ్చి, సిర్రోసిస్ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితారు. కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు. అడ్మిట్ అయిన అన్ని రోజులు ఇంక నేను జీవితంలో ఆల్కహాల్ ముట్టననుకుంటారు. బయటకొచ్చినాక మళ్ళీ మామూలే. హ్మ్. వీళ్ళేంటంటే ప్రతి ఒక్క పెగ్గు తీసుకునే ముందు వాళ్ళకి తెలుసు. ఈ పెగ్గు ఆల్రెడీ నా లివర్ పోయింది. ఈ పెగ్గు తీసుకుంటే ఇంకా పోతుంది. అయినా గూడా తీసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకు అట్లా అడిక్ట్ అడిక్ట్ అయిపోయింటారు. అయిపోయుంటారు. సో, మెయిన్‌గా ఈ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ లేకపోతే ఈ ఆల్కహాల్‌కి సంబంధించిన హెపటైటిస్‌లు అన్‌కంట్రోలబుల్‌గా మారి వాళ్ళకి తెలిసినా గూడా చేతులారా చేసుకునే జాండీస్‌లే ఎక్కువుంటాయి. కొన్ని కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ట్యూమర్స్ గానీ, లేకపోతే క్యాన్సర్స్ గానీ, దానికి మనము ఎక్కువ చేయలేము. కానీ 95% ఆర్ 98% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే, వాళ్ళ చేతులారా నెగ్లెక్ట్ చేసి, లేకపోతే తెలిసినా గూడా దాన్ని లైట్ తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. చనిపోయేంత కేసెస్ రావడం చనిపోయేంత అంటే కేసెస్ నెగ్లెక్ట్ చేయడము, లేకంటే గుర్తించలేకపోవడం. రైట్. మోస్ట్‌లీ నెగ్లెక్ట్ చేయండి. 98% పీపుల్ నెగ్లెక్ట్ చేయడము. ఒక 1 ఆర్ 2% అన్‌ఫార్చునేట్ పీపుల్ ఉంటారు. వాళ్ళకేంటంటే లివర్ క్యాన్సర్స్ గానీ, లేకపోతే రేర్ ట్యూమర్స్ గానీ, హ్మ్. అప్పటికే తెలుసుకోవడం లేట్ అయిపోతుందనమాట కొన్ని కండిషన్స్. హ్మ్. అటువంటి వాళ్ళు కూడా ఒక 1 ఆర్ 2% అంతే. అయితే సార్ కామెర్లలో కూడా ఈ పచ్చ కామెర్లు అనుకోండి, అది ఓకే. చూడంగానే ఒక మనిషిని చూడంగానే పెద్దవాళ్ళైతే ఐడెంటిఫై చేస్తారు. కళ్ళు పచ్చగా మారడము, లేకంటే యూరిన్ యెల్లోగా రావడము ఇట్లా కొన్నుంటాయి. బట్ కొన్ని కామెర్లు అసలు తెలుసుకునే అవకాశం కూడా లేకుండా ఉంటుంది అని అంటారు. అందులో తెల్ల కామెర్లు ఇవి అంటూ రైట్. ఉంటారు. చాలా రకాలున్నాయని అంటారు. రైట్. సో, మనకు ఈ కామెర్లు వస్తే బేసిక్‌గా మనకు ఎలాంటి సింప్టమ్స్ రైట్. కనపడతాయి? ఫస్ట్ పేషెంట్ ఎవ్వరు నా క్లినిక్‌కొచ్చినా ఫస్ట్ పేషెంట్ ఏమన్నా చెప్పారనుకోండి దానిపైన అటెన్షన్ చేయాలి. ఏంటంటే, నాకు ఆకలి తగ్గింది అనంటే హ్మ్. ఫస్ట్ సింప్టమ్ అది. హ్మ్. జాండీస్ వచ్చేకి అంటే ఈ ఇక్తిరస్ అంటామంట. ఈ యెల్లోయిష్‌నెస్ డెవలప్ కావడానికి ఇదంతా ఫస్ట్ జరిగే సింప్టమ్ ఏంటంటే, నాకు ఆకలి తగ్గింది అని చెప్తాడు. హ్మ్. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, నాకు ఫుడ్ చూస్తే కొంచెం వామిటింగ్ వచ్చినట్లుంది. ఈ రెండే ఫస్ట్ సింప్టమ్స్. హ్మ్. నా దగ్గర ఒక పేషెంట్ వస్తారనమాట. ఆయనకి జాండీస్ చాలా హై లెవెల్‌లో వచ్చింది. అడిగాను, సార్ ఎలా స్టార్ట్ అయింది అని. సో, మామూలుగా మనకు ఇది అనపకాయలు అంటారు చూసారా? హ్మ్. హ్మ్. ఇక రాయలసీమ సైడ్ అయితే అవును. అనపకాయలు హ్మ్. అంటారు. ఇక్కడ ఏమంటారు? చిక్కుడుకాయలాగా ఉంటది. చిక్కుడుకాయల్లాగే అవును. ఉంటాయన్నమాట. అవును. ఆయన చెప్పిన నాకు సింప్టమ్ ఏంటంటే, సార్ మా ఏరియాలో ఈ అనపకాయలు ఎక్కువ అమ్ముతుంటారు. అనపకాయల బండి నాకు దూరం నుంచి కనిపించిందంటే, నేను దూరం నుంచి చూసి నేను వేరే స్ట్రీట్‌లో నుంచి మా ఇంటికెళ్తాను సార్. ఇలా స్టార్ట్ అయిందండి. సో, ఫస్ట్ ఏంటంటే సైట్ ఆఫ్ ఫుడ్ గానీ, స్మెల్ ఆఫ్ ఫుడ్ గానీ, థాట్ ఆఫ్ ఫుడ్ గానీ, వామిటింగ్ వచ్చినట్లు ఉండడము, వామిటింగ్ రావడము. ఇది ఎర్లీ సింప్టమ్స్ అనమాట. అదేవిధంగా ఆకలి తగ్గిపోవడం అనేది ఎర్లీ సింప్టమ్స్. హ్మ్. దాని తర్వాత ఏంటంటే ఇక్తిరస్ అంటాం. జాండీస్ అంటారు కదా! సో, కళ్ళు యెల్లోగా స్క్లీరా అంటామనమాట. అది యెల్లోగా మారడము, స్కిన్ యెల్లోగా మారడము, నెయిల్స్ యెల్లోగా మారడము, హ్మ్. తర్వాత యూరిన్ యెల్లోగా రావడము. సో, ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ సింప్టమ్స్ అనమాట. సో, హ్మ్. ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఈ లివర్‌లో పెయిన్ రావడం, ఇక్కడేదో హార్డ్‌గా ఉన్నట్టు అనిపియడము, అసైటిస్ అంటే కడుపులో ఎక్కువ వాటర్ పేరుకొని పోవడము. హ్మ్. సో, ఇవి మిడిల్ స్టేజ్ అనమాట. ఇంకా అర్లీ స్టేజ్‌లో ఏమవుతుందంటే ఈ జాండీస్ బ్రెయిన్‌కొచ్చి సో, సైకియాట్రీ సింప్టమ్స్ రావడము ఇవన్నీ మనం కామన్‌గా చూస్తామనమాట. హ్మ్. కానీ సార్ పుట్టినప్పుడే పిల్లల్లో కొంతమందికి ఈ జాండీస్ వచ్చాయనేసి అంటూ ఉంటారు. రైట్. వాళ్ళని కొద్దిగా మార్నింగ్ వచ్చే ఎండలో పెడితే రైట్. వెళ్ళిపోతాయి అనేసి అంటూ హ్మ్. ఉంటారు. సో, ఆ జాండీస్‌కి తర్వాత మధ్యలో వచ్చే జాండీస్‌కి ఏంటి డిఫరెన్స్ రైట్. ఏంటి? అది నియోనేటల్ జాండీస్ అంటామండి. సో, హ్మ్. అదేంటంటే పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళకి చూస్తామనమాట. హ్మ్. సో, మన దగ్గర కూడా ఒక కేస్ వచ్చింది. యాక్చువల్‌గా ఇది ఎప్పుడొచ్చిందంటే జూలై 31 నైట్. జూలై 31 నైట్ సో, మనకొక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్‌లో ఏంటంటే ఫాదర్, మదర్ ఇద్దరు కాల్ చేశారు. సార్ మా బేబీ పుట్టి 15 డేస్ అయింది. అంటే జూలై 15థ్ ఆ టైంలో పుట్టారు. 15 డేస్ అయింది. పుట్టిన రోజు నుంచి జాండీస్ ఉంది. ఇంక్యుబేటర్‌లో పెడుతున్నారు. ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బయటికి తీసుకొనొస్తున్నారు. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ. ఇప్పటికి ఒక 4, 5 టైమ్స్ అంటే ఈ 15 డేస్‌లోనే మేము ఒక 4, 5 టైమ్స్ అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయినా గూడా అడ్మిట్ కావడంలో ప్రాబ్లమ్ లేదు. అడ్మిట్ అయినప్పుడంతా పాపకి సిరంజిలు పెట్టడము, పొడవడము. సో, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాం. మీరేమైనా చేయగలుగుతారా అని. సో, అట్లా ఆల్రెడీ రాత్రి 11:00 అయింది టైము. సో, రేపు మార్నింగ్ మళ్ళీ అడ్మిషన్ ఉంటుందన్నారు. సో, రండి అని చెప్పి రాత్రి 11:00 క్లినిక్ పిలిపించి బేబీని నీట్‌గా చెక్ చేసి మెడిసిన్ ఇచ్చామన్నమాట. మెడిసిన్ ఇస్తే ఏంటంటే మదర్‌కి ఏం చెప్పామంటే ఎవ్రీ 1 అవర్‌కి ఒక పిల్లు
మదర్ మిల్క్లో ఒక స్పూన్ మదర్ మిల్క్లో కలిపించి బేబీకి తాగించండి. మార్నింగ్ వచ్చేటప్పటికి బేబీ జాండీస్ అనే నియోనేటల్ జాండీస్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. మార్నింగ్ 6 7 వీళ్ళు అడ్మిషన్ కని వెళ్తే అవసరం లేదు, లెవెల్స్ తగ్గిపోయినాయండి. సో అంత ఎఫెక్టివ్గా హోమియోపతి ట్రీట్మెంట్ పనిచేస్తుంది అనమాట. దీన్ని నియోనేటల్ జాండీస్ అంటారు. ఇది పుట్టిన పిల్లల్లో ఉంటుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్ జాండీస్. అడల్ట్స్లో ఓకే. ఏంటంటే ఈ ఆల్కహాలిక్ సిరోసిస్ కానీ లేకపోతే మన ఆహారపు Infective, అలవాట్లు, yeah. మన జీవన శైలి. Yeah. అంతే. పెద్దవాళ్ళలో ఏంటంటే మోస్ట్లీ వీళ్ళు చేతులారా చేసుకున్న ఉంటాయి. సో పిల్లవాళ్ళలో ఏంటంటే బై బర్త్ వాళ్ళకి కొంచెం జాండీస్ ఉంటుంది అనమాట. అయితే సార్ జాండీస్కి హోమియోపతి బెస్ట్ అంటారు. రైట్. ఇది ఎంతకాలం ట్రీట్మెంట్ ఉంటుంది సార్? సో ఈ జాండీస్లో మనం చెప్పినట్లు 3 టైప్స్ ఆఫ్ మేజర్ జాండీస్ ఉంటుందండి. ప్రీ హెపాటిక్, హెపాటిక్, పోస్ట్ హెపాటిక్. మళ్ళీ ప్రీ హెపాటిక్లో 100 రీజన్స్ ఉండొచ్చు. 100 టైప్ ఆఫ్ డిసీజెస్లో జాండీస్ రావచ్చు. హెపాటిక్ కండిషన్లో 100 టైప్ ఆఫ్ డిసీజెస్లో రావచ్చు. పోస్ట్ హెపాటిక్లో. సో ఇన్ని డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక్కొక్క జాండీస్కి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్. ప్రీ హెపాటిక్ ఉందనుకోండి, అది నథింగ్ టు డూ విత్ ద లివర్. లివర్లో ప్రాబ్లం లేదు వాళ్ళకి, బ్లడ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకెక్కడన్నా ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. సో దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. హెపాటిక్ అనుకోండి, హెపాటిక్లో మళ్ళీ హెపటైటిస్ ఏ ఇన్ఫెక్టివ్ ఉంటుంది. హెపటైటిస్ ఏ, బి, సి. హెపటైటిస్ బి అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది. సో వేరేవైతే అంత లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆల్కహాలిక్ సిరోసిస్, ఆల్కహాల్ తాగడం వల్ల సో ఎంత లివర్ డ్యామేజ్ అయింది, సో బాగా డ్యామేజ్ అయింది అనుకోండి, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. లేదు 50% డ్యామేజ్, ఇనీషియల్గా డ్యామేజ్ అంటే మనం బాగా రికవర్ చేయొచ్చు అనమాట. పోస్ట్ హెపాటిక్లో ఎందుకు వచ్చింది, ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందా బైల్ డక్ట్స్లో, లేకపోతే స్టోన్ ఏమన్నా ఫామ్ అయిందా, లేకపోతే ట్యూమర్ ఏదన్నా ఉందా, క్యాన్సర్ ఏదన్నా ఉందా. సో దీన్ని బట్టి డిఫరెంట్ అవుతుంది. కానీ సో మీరు అడిగినట్లు సో జాండీస్కి ఎంత టైం పడుతుంది అనేది కాదు, జాండీస్ రావడానికి రీజన్ ఏంటి, ఆ రీజన్కి ఎంత టైం పడుతుందని మనం ఆలోచించాల్సిన తప్పితే సో బేసిక్గా మెయిన్గా ఈ వంశపారంపర్యంగా మా దగ్గర జాండీస్కి మందు ఉంది, చెట్ల మంది ఇస్తాము, కొన్ని వందల మంది ఇట్లా క్యూలు కట్టి తీసుకుంటారు, అదంతా ఇదే కాన్సెప్ట్ అనమాట. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకు చిన్న ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన సంబంధం లేదు, పెద్ద క్యాన్సర్ వల్ల వచ్చిన సంబంధం లేదు, వాళ్ళు ఒకటే మెడిసిన్ ఇస్తారనమాట. సో అలా కాకుండా మనము కాజ్ ఐడెంటిఫై చేసి, డిసీజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే సో ఆ డిసీజ్ని బట్టి మనకు డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓకే, 100% రిజల్ట్ కూడా ఉంటుంది. రైట్. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.